బాక్సాఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైంలో సోలో సూపర్ హిట్స్ ను మల్టీ స్టారర్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్నప్పటికీ కూడా తర్వాత వరుసగా రెండు ఎపిక్ డిజాస్టర్స్ తో రేసులో పూర్తిగా స్లో డౌన్ అయిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ సినిమాతో ఇప్పుడు ఎక్సలెంట్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు. కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన తండేల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని దక్కించుకోగా అన్ని చోట్ల అంచనాలకు మించి కలెక్షన్ ను అందుకొని ఓవరాల్ గా రెండు డిజాస్టర్స్ తర్వాత ఎపిక్ కంబ్యాక్ ను నాగచైతన్యకు సొంతమయ్యేలా చేసింది. ప్రీవియస్ కెరీర్ బెస్ట్ కలెక్షన్ల రికార్డులను కూడా బ్రేక్ చేసేసింది ఈ సినిమా. ఇది వరకు లవ్ స్టోరీ సినిమా కోవిడ్ తర్వాత 50% ఆక్యుపెన్సీతో 7 కోట్ల వరకు షేర్ మార్కును దాటేసి అప్పట్లో నాగచైతన్య కెరీర్ రికార్డు కొట్టగా తర్వాత డిజాస్టర్స్ తర్వాత కెరీర్ స్లో డౌన్ అయినా కానీ ఇప్పుడు అన్ సీజన్ లో రెండు డిజాస్టర్స్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర తండేల్ మూవీ 8.54 కోట్ల రేంజ్ షేర్ మార్కును అందుకొని కుమ్మేసింది. ఒకసారి నాగచైతన్య నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్ల రిపోర్ట్లను గమనిస్తే తండేల్ మూవీ ఇప్పుడు 8.54 కోట్లతో టాప్ లో ఉండగా కస్టడీ మూవీ 1.82 కోట్ల షేర్ ను, థ్యాంక్ యూ మూవీ 1.65 కోట్ల షేర్ ను, లవ్ స్టోరీ సినిమా 7.13 కోట్ల షేర్ ను, మజిలీ మూవీ 5.6 కోట్ల షేర్ ను అందుకోగా అంతకన్నా ముందు చేసిన సవ్యసాచి 3.29 కోట్ల షేర్ ను, శైలజారెడ్డి అల్లుడు 6.93 కోట్ల షేర్ అందుకున్నాయి. ఇక మల్టీ స్టారర్ మూవీస్ వెంకీ మామ 7.05 కోట్ల షేర్ ను, తర్వాత బంగారు రాజు 9.06 కోట్ల షేర్ ను అందుకుంటే ఓవరాల్ గా అన్ని సినిమాలలోకి చూసుకుంటే కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ కలెక్షన్ ను తండేల్ మూవీ మొదటి రోజు వసూలు చేయగా సోలో హీరోగా డీసెంట్ మార్జిన్ తో కొత్త రికార్డును నమోదు చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా లాంగ్ రన్ లో 50 కోట్ల షేర్ మార్కును ఎన్ని రోజుల్లో అందుకోగలుగుతుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.